ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి, మనం నేను చేయనంటే కుదరదు. చెప్పు, చేస్తా. మీ పార్టీని ఖతం చేయడానికి కవిత ఒక్కటి చాలు, యాక్సెప్ట్ చేస్తారా? నీకు ఒక్కటే చెప్తారా, కేసీఆర్ ని ఖతం చేసే మొగోడు ఈ రాష్ట్రంలో మొగోళ్ళు కావచ్చు, ఆడోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కేసీఆర్ ని ఖతం చేసేటోడు ఎవడు పుట్టలు కూడా. బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ ఏంది, కేసీఆర్ ఏంది? కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ ని ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడిన రోజు ఎవ్వరు కూడా నెత్తి కింద పెట్టుకొని కాలు మీద పెట్టుకుని వాళ్ళు ఫినిష్ అయిపోతారు తప్పితే కేసీఆర్ గారిని ఎవ్వరు కూడా ఫినిష్ చేయరు. ఆమె వచ్చి పుస్తకం ఓపెన్ చేసి పార్టీ పెట్టి పుస్తకం ఓపెన్ చేసి ఏ పుస్తకం అయినా ఓపెన్ చేసుకొని, ఏ స్క్రిప్ట్ అయినా చెప్పుకొని, ఏ పుస్తకం ఓపెన్ చేయని కేసీఆర్ గారిని ఎవ్వరు కూడా కథం చేయలేరు. గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఆమె ఒక్కటి చాలు అంటున్నారు. బీఆర్ఎస్ ఏది కాదు బ్రదర్, ఏది కాదా, ఏది కాదు. గుర్తుపెట్టుకోను, కేసీఆర్ గారిని ఎవరేం చేయాలి? ఆమె ఆల్టర్నేట్ అయితే అరే ప్లీజ్ ఇట్లా మాట్లాడితే నేనేం జవాబు చెప్పలేను. కానీ ఈ రాష్ట్రంలో ఆల్టర్నేట్ అయ్యలేదు, గీమలేదు. మళ్ళా వచ్చేది క్లియర్ కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. జస్ట్ వెయిట్. కవిత కూడా మళ్ళీ బ్యాక్ బీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశం కూడా ఉంటది ఒకవేళ. నాకు తెలియదు, అది వాళ్ళ పార్టీ అధిష్టాన నిర్ణయం, పార్టీ నిర్ణయం. కానీ చాలా ఇబ్బందికర పరిణామం కదా ఇది మీ పార్టీకి. ఫ్యామిలీ మెంబర్స్ బయటికి వెళ్ళి చేయడం, నీకు ఏమని చెప్తున్నా, ఇలాంటి వాళ్ళకి కూడా ఏంది భయ్ ఇది మాకు తలకాయ నొప్పి? ఏం కాదు భయ్, మేము అందరం కూడా కేసీఆర్ దిక్కు చూస్తున్నాం. కేసీఆర్ గారు ఏం చెప్తే మేము అది ఫాలో అవుతాం. కేసీఆర్ గారి సైనికులుగా మేము ముందలు ఉంటాం. కేసీఆర్ గారు చెప్పిన ప్రతి డైరెక్షన్ కోసం మేము అందరం కూడా ముందర నిలుస్తుంటాం కేసీఆర్ కోసం. సో ఇప్పుడు మీరు ఎవరి సైడ్ ఉంటారు? కేటీఆర్ కి ఎక్కువ దగ్గరగా ఉంటారా, హరీష్ కు ఎక్కువ దగ్గర ఉంటారా? అందరం కలిసి కేసీఆర్ గారు ఒక్కరి దగ్గరనే ఏదో ఒక లైన్. నేనైతే కేసీఆర్ జిందాబాద్. ఓన్లీ కేసీఆర్ డైరెక్ట్ వెళ్ళగలుగుతారా? డైరెక్ట్ ఫోన్ చేయాలన్నా అవసరం లేదు. నేను సార్ దగ్గరికి డైరెక్ట్ పోతున్నాను. అంత యాక్సెస్ ఉంది, అంత లిబర్టీ ఉంది సార్ దగ్గర. సార్ దగ్గర మీరు అట్లా పోగానే ఫామ్ హౌస్ గేట్ ఓపెన్ అయితే ఓపెన్ రా. ఇప్పుడు నాతో వస్తా ఉంటారు, రాకు నేను తీసుకుపోతే సార్ దగ్గరికి. నో ప్రాబ్లం, కమ్ విత్ మీ. ఇక్కడ నుంచి డైరెక్ట్ పోదాం. సార్ నా ఒక్కనికే కాదు రఘు, ఇది ఉట్టిగానే అపవాద చేసి బద్నాం చేసి సార్ని బద్నాం చెప్పి అబద్ధాలు చెప్పి నిజం చేసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. ఏ ముఖ్య నాయకుడైనా సార్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎవ్వరు కూడా సార్ దగ్గర పోయినప్పుడు ఎవరు కూడా ఆపరు. ఇట్ ఈస్ అ రాంగ్ కన్సెప్షన్ ఇన్ పబ్లిక్. కేసీఆర్ గారి దగ్గరికి ఎవరు పోయినా నాయకులు, ఇంపార్టెంట్ నాయకులు ఎవరు పోయినా పార్టీలో డైరెక్ట్ గా పోవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే కేటీఆరే కదా ముఖ్యమంత్రిని చేసేది. బీఆర్ఎస్ పార్టీ మాకు అధికారంలోకి వస్తే మళ్ళా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. ఎట్లా? వెరీ క్లియర్. మా పార్టీ చేయాలనుకున్నారు కదా, ఏనాడు కేసీఆర్ గారు అనుకోలేదు. కేసీఆర్ గారే 10 సంవత్సరాలు ఉన్నారు. మళ్ళా కూడా కేసీఆర్ గారిని మేము ముఖ్యమంత్రి చేస్తాం. ఇప్పుడు ఆయన ఏజ్ రీత్యా ఇవన్నీ రీత్యా ఆయన మళ్ళీ ఏం రీత్యా ఏజ్ సార్ 70 years ఉన్నాడు అంతే. సార్ ఫుల్ యాక్టివ్ ఉన్నాడు. ఇంకా ఏమైతే ఇంకో 3 years ఉన్నాడు. ఇంకా ఏం లేడు. మా సార్ చాకులా ఉన్నాడు. మా చాకు బయటకు వచ్చినప్పుడు ఎట్లా దిగుతుందో తెలుస్తుంది. మీ చిన్న బాస్ కానిస్తాడా? అట్లా అయితే నాకు ఇవ్వాల్సింది నువ్వు ఎట్లా తీసుకుంటావు అని అన్నాడే. మా పార్టీలో అది ముఖ్యమంత్రి సీట్ అని ఉండని ఏదైనా ఉండని మా అందరికి మా బాసే కేసీఆర్. కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మేమందరం కూడా మళ్ళా కేసీఆర్ గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలనేదే మా లక్ష్యం. గుర్తుపెట్టుకోరు, అందరి లక్ష్యం ఒకటే.